इश्क करे जो నాకు ఎందుకు ఇలా చేసావు బుల్బుల్? వై డిడ్ యు డూ దిస్ టు మీ? क्यों जल जाते हैं वो परवाने నువ్వు నిజంగానే నాకు దూరం అయిపోతే బుల్బుల్, ఇక నేను బతకటమే అనవసరం. लगी जब ఎందుకంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను. लगती है ఐఎమ్ సారీ బుల్బుల్, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. బుల్బుల్, నీకు నా మీద ప్రేమ ఉంది, కానీ నీ మొండితనమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది బుల్బుల్. నేను లేకుండా నువ్వు బతకగలవేమో, కానీ నువ్వు లేకుండా నేను బతకలేను బుల్బుల్. అందుకే ఏ లైఫ్లో అయితే నువ్వు లేవు, ఆ లైఫ్ నాకు అవసరం లేదు బుల్బుల్. ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడు కలుసుకుందాం. గుడ్ బై. ప్రవీణ్, నాకు నీ హెల్ప్ కావాలి. ఇదంతా ఏంటి ప్రవీణ్? ఈ రక్తం ఏంటి? ప్రవీణ్, నీ చెయ్యి ఎలా కోసుకుంది? నువ్వేం చేయాలని ప్రయత్నిస్తున్నావు ప్రవీణ్? ప్రవీణ్ అడుగుతుంది నిన్నే, నాకు జవాబు చెప్పు. ఇదంతా ఏంటి ప్రవీణ్? ఏంటిది? బుల్బుల్, అది నేను... నాకు అబద్ధాలు చెప్పొద్దు ప్రవీణ్, ఇదంతా ఏంటో చెప్పు. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను ప్రవీణ్. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? బుల్బుల్, ఇట్ వాజ్ జస్ట్ ఏ మూమెంట్. అసలు నాకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకే తెలియట్లేదు. అలా జరిగిపోయింది. యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్ రైట్ నౌ. అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రవీణ్, నేను తర్వాత వస్తాను. బుల్బుల్, ఆగు. బుల్బుల్, నా మాట విను. బుల్బుల్, నేను చెప్పేది విను. ఇలా రా. అవును, నేను సూసైడ్ చేసుకోబోయాను. అందుకంటే నన్ను ఏం చేయమంటావు నువ్వు? నేను బతుకుని మాత్రం ఏం సాధించాలి? ఇక నేను భరించలేకపోయాను. అందుకే నేను నా లైఫ్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. బుల్బుల్, నా లైఫ్ నీతో ముడిపడి ఉంది. నువ్వు లేవనిపిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ చూసావు నువ్వు ఇక్కడికి రాగానే. చూడు, నాకు తెలుసు నువ్వు ఏదైతే చేసావో దానివల్ల నువ్వు అప్సెట్ అయ్యి ఉంటావు, నీకు కోపం వచ్చుంటుంది. కానీ నేను ఇక మీదట ఎప్పుడు అలా చెయ్యాలని ఆలోచించడం కూడా ప్రామిస్ చేస్తున్నాను. కానీ బుల్బుల్, నువ్వు ఇక్కడికి రావడం ఏమీ కోయిన్సిడెన్స్ అయి ఉండదు కదా? అంటే ఆ భగవంతుడు నేను బతకాలని కోరుకుంటున్నాడు అనమాట. నీకోసం బతుకుతాను. ప్లీజ్ నువ్వు నాకు చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, నేను నీ మీద ఒట్టేస్తున్నాను, నా జీవితంలో ఇంకెప్పుడు ఇలా చేయడానికి కూడా ప్రయత్నించాను. ప్లీజ్ నాకు చెప్పు బుల్బుల్, అసలు విషయం ఏంటి? ఐ నీడ్ యువర్ హెల్ప్. అదేంటో చెప్పు బుల్బుల్. నీ వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను. నువ్వు ఏం చేయమని చెప్తే నేను అది చేస్తాను. జస్ట్ టెల్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోకి రావడం వల్ల నాకు దెబ్బ తగిలింది. చూడు. మీకు దెబ్బ తగిలిందా? మీరైతే నా మీద పడ్డారు కదా. అవును, నువ్వు మధ్యలోకి వచ్చావు కదా. ఒకవేళ నీ నేల మీద పడుంటే నాకు ఇంత గట్టిగా దెబ్బ తగిలి ఉండేది కాదు. నీ బోన్స్ ఉన్నాయి చూడు, అవి నేల కంటే గట్టిగా ఉన్నాయి. ఎప్పుడు మీ తప్ప మీరు ఒప్పుకోరు. నిజానికి నేను మిమ్మల్ని కాపాడాను. కాపాడావా? అరే, నేను పైన నిలబడి నెట్వర్క్ వెతుకుంటున్నాను. కాలు కలిసేది, కానీ కింద నుంచి నువ్వు అరిచావు. నీ వల్లే నాకు కాలు జారింది. అందుకే నేను ఇప్పుడు ఇందులో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయను? నీ కళ్ళ జోడుకున్న డబుల్ బ్యాటరీతో దీన్ని ఛార్జ్ చేసుకోవాలా? మీ ఫోన్ బ్యాటరీ నా వల్ల అయిపోయినట్టు నన్నెందుకు తిడుతున్నారు? ఇక తొందరగా పైకి లే, లేకపోతే ఇక్కడే పక్కేసుకొని పడుకోవాలి. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను ఇక్కడ.
ఇక నాటకాలు ఆపి త్వరగా లే. నేనేమి నాటకాలు ఆడలేదు. నా బోన్స్ సంగతి తెలియదు గానీ మీ బోన్స్ గట్టిగా ఉన్నాయి. మీ కాలు తగిలి నా కాలు విరిగింది, నేను నడవలేకపోతున్నాను. నీకు నిజంగానే దెబ్బ తగిలిందా? అవును. అయ్యో ఛా! అంటే దీని అర్థం ఇక్కడ నుంచి ముందుకు నేను ఒక్కడే దారి వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. సరే, నేను వెళ్ళి హెల్ప్ కోసం చూస్తాను. ఒకవేళ నాకు హెల్ప్ దొరికితే నేను అన్నిటికంటే ముందు నాకు హెల్ప్ చేసుకుంటాను. తర్వాత ఒకవేళ నాకు టైం దొరికితే అప్పుడు వచ్చి నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను. అంతవరకు ఇదిగో నీ దిండు, ఇదేమో నీ దుప్పటి. ఎంజాయ్. ఇక్కడే పడుకో. నీకు నిద్ర పట్టలేదనుకో నువ్వు చుక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. ఒకవేళ అదృష్టం బాగుందంటే ఉదయం నువ్వు ఇక్కడే కళ్ళు తెరుస్తావు. ఒకవేళ అదృష్టం బాగాలేదనుకో ఏదైనా అడవి జంతువు కడుపులో దొరుకుతావు. ఏంటి? ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఏదైనా పులుందా? బాయ్. చూడండి. కానీ ఈసారి ఎలాంటి గందరగోళం జరగడానికి వీల్లేదు. చాలా ఏడిపించావు తన్ని నువ్వు. తను అప్పుడు ఎంతగా కన్నీళ్లు కార్చిందో దానికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తనకి. నాన్నమ్మ వల్ల ఏం చేయలేకపోతున్నాను నేను. ఇప్పుడు దీనికి హెల్ప్ చేసి తీరాల్సిందే. పదా. నేనేమి నీకోసం ఇక్కడికి రాలేదు, నేను మా నాన్నమ్మ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక త్వరగా పద ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం. సారీ గైస్, డిన్నర్ ఈజ్ క్యాన్సిల్డ్. నొక్కు. నేను నొక్కలేకపోతున్నాను, నువ్వేనా నా గొంతు నొక్కు. నొప్పిగా ఉంది. లేదు, కాస్త తగ్గింది. నేను నా గురించి మాట్లాడుతున్నాను. నిన్ను ఎత్తుకున్నందుకు నా చేతులు నొప్పి పెడుతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నానో తెలియదు, కానీ వెళ్తూనే ఉన్నాను. అదిగో అక్కడ ఒక లైట్ ఉంది కదా, అక్కడికి వెళ్తే సాయం దొరుకుతుందేమో. నీకక్కడ లైట్ కనిపిస్తుంది, కానీ ఆ లైట్ వరకు అడవిలోంచి వెళ్లాల్సిన దారి కనిపించట్లేదా? అయినా ఎలా వెళ్తావు నువ్వు? ఎగురుకుంటూ వెళ్తావా లేకపోతే ఇలా పాక్కుంటూ వెళ్తావా? మీరు ఎందుకు కోపడుతున్నారు? నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు కిందికి దిగి నన్ను ఎత్తుకో. అప్పుడు నీకు తెలుస్తుంది హెల్ప్ చేయడం అంటే ఎలా ఉంటుందో. మాట్లాడకుండా ఉండు, లేకపోతే నేను నాన్నమ్మకి ఏమైనా ప్రామిస్ చేస్తే అదంతా మర్చిపోతాను. ఏంటి బాబు, మీకు లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ లేదు, స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ సార్, ఏం చేస్తున్నారు? స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ. ఎక్కడున్నావు ఇంతసేపు? ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. మనిషి రూపంలో ఉన్న దేవుడివి నువ్వు. క్రిస్మస్ కు వచ్చే శాంటా క్లాస్వి, ఏడాదిలో కనిపించే మంచినీళ్ళ కొండవి. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇకంతా అదే సర్దుకుంటుంది. నువ్వు తనని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఇక నుంచి తాను నీ బాధ్యత. కానీ నీకు తన వల్ల ఏదైనా జరిగిందనుకో, అది మాత్రం నా బాధ్యత కాదు. ఏమంటున్నారు సార్? అరే నువ్వు దేవుడివి, కానీ తను మాత్రం చాలా పెద్ద దెయ్యం. తను ఎంత అమాయకంగా కనిపిస్తుందో అందుకు 10 రెట్లు భయంకరమైంది. తను మాట్లాడి బుర్రంతా తినేస్తుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి రక్తం తాగేస్తుంది. రక్తమా? మెదడు ఫ్రై చేసుకుని తింటే దాహం వేస్తుంది కదా, ఒక్క చుక్క కూడా వదలదు. కానీ నువ్వు కంగారు పడుకో, నీకు అసలు ఏం కాదు. కావాలంటే చూడు, తను నా చేతుల్లో ఉన్నంత వరకు నాకేం కాలేదు. ఇప్పుడు నీ సైకిల్ మీద కూర్చుంది, నీకు ఏం కాదు. నువ్వు చాలా మంచి మనిషిలా కనిపిస్తున్నావు, అందుకే నీకు చెప్పడం నా బాధ్యత. అల్విదా మై దోస్త్. నేను మొహమాట కోసం అడిగితే నా నెత్తిని ఉద్దేశం వెళ్తున్నారేంటి మీ ఆవిని? ఏంటి ఇలా చేశాడు? అరే మీరు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకని భయపెట్టావు? పారిపోయాడు చూడు. నేనా? నేను అసలు ఏమీ మాట్లాడలేదు. అదే నీ ప్రాబ్లం, నువ్వేం మాట్లాడు, కేవలం చూస్తావు. నేను అతనికి హారర్ స్టోరీ చెప్తుంటే నువ్వు లైవ్ గా చూపించి భయపెట్టావు. చూడు, పారిపోయాడు పాపం. అయితే ఇప్పుడు ఇంకేముంది, నేను విక్రమార్కుని, నువ్వు ఏం చేస్తున్నారు మీరు? అల్లుడివి. అరవకు. ఏంటమ్మా జానకి, అమ్మా అంతా రెడీయేగా? రెడీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి సరళని తొందరగా తీసుకురా. ఎక్కడో టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటుంది. పూర్ణిమ, రా తల్లి, భోంచేద్దు గాని. వస్తున్నానమ్మా. అరే వా, ఆలూ మటర్, ఇది బుల్బుల్ కి ఫేవరెట్. రా. ఇంతకీ బుల్బుల్ ఎక్కడుంది? నానమ్మ తను ఎక్కడికో బయటకు వెళ్ళింది. ప్రజ్ఞకు ఇక్కడ దగ్గరలో ఎక్కడికో వస్తుందంట, తన్ని కలవడానికి వెళ్తానండి. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నా ఆరోగ్యం కూడా ఇప్పుడు పూర్తిగా బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు త్వరగా కోలుకోవటానికి నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అలాగా?
అయితే త్వరగా చెప్పు. అది నేను ఆయనతో కలిసి పూనా ట్రిప్కి వెళ్తున్నాను. అరే ఇదైతే చాలా మంచి విషయం. మీరిద్దరు మాత్రమే వెళ్తున్నారా? అవును, ఇప్పుడు కాసేపట్లో బయలుదేరబోతున్నా. ఏమైంది? నీకు ఒంట్లో బాగానే ఉందిగా? కళ్ళేమన్నా తిరుగుతున్నాయా? బానే ఉందత్తయ్య, చేయి జారిందంతే. ఇదిగో పూర్ణిమ, నువ్వు బుల్బుల్కి ఫోన్ చేసి అడుగు తను ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుందో అని. ఒక్కతే వస్తుందా లేకపోతే ప్రజ్ఞను కూడా తనతో పాటు తీసుకొస్తుందా అని. నానమ్మ నేను తనకి ఫోన్ ఎలా చేయాలి? తన ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది కదా. అయ్యో, ఈ బుల్బుల్ ఉందే. వెళ్ళు, తన మొబైల్ తీసుకురా, నేను ఒకసారి చూడాలి. అందులో ఏం చూడాలి నువ్వు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు తనను అనుమానిస్తున్నావా? అనుమానించడం లేదత్తయ్య, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈసారి కూడా తను ఏదో తప్పు చేయడానికే వెళ్ళింది. అయ్యో, ఈ అనుమాన వ్యాధికి ఆ భగవంతుడి దగ్గర కూడా మందు ఉండదు. అబద్ధానికి కూడా ఎలాంటి మందు లేదత్తయ్య. అబద్ధం చెప్పింది తను. మీకు తెలుసా, ఈ రోజు ఉదయం నేను ప్రజ్ఞతో ఫోన్లో మాట్లాడాను. ప్రజ్ఞ ఇంకా అభి పూనాకి వెళ్లారు. మరి ప్రజ్ఞ పేరు చెప్పి తను ఎవరిని కలవడానికి వెళ్ళినట్టు? నేనేదైతే చెప్తున్నానో అదే నిజం. తను నిజంగా ప్రజ్ఞను కలవడానికి వెళ్లేదత్తయ్య. ప్రవీణ్ తనకే ఫోన్ చేసింది అంటే నా అనుమానం నిజమన్నమాట. తను ప్రవీణ్ కలవడానికే వెళ్ళింది. అసలు ఈ బుల్బుల్ ఏం చేయాలనుకుంటుంది? ఒక పక్క ప్రజ్ఞ అభికి తనకి మధ్యన సమస్యల్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంకో పక్క ఈ బుల్బుల్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సమస్యలు వచ్చే విధంగా ప్రవర్తిస్తోంది. కానీ ఈసారి నేను అలా జరగనివ్వను. నేను ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సిందే. బుల్బుల్ ఇంతవరకు నా ప్రేమని మాత్రమే చూసింది. కానీ ఈరోజు తను నా కోపాన్ని చూస్తుంది. ఈరోజు ప్రజ్ఞ కూడా లేదు దాన్ని కాపాడాలి. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. అరే ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి? నీ ఒళ్ళోనా? నీకు లాటరీ తగిలినట్టు ఉంటుంది కదా. పెద్ద బంగ్లాలో ఉంటున్నావు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నావు. ఒకవేళ నీకు దెబ్బ తగిలితే కాలు కింద పెట్టకుండా నేనున్నాను. నాకు ఫోన్ ఛార్జ్ చేసుకునే చిన్న అవకాశం కూడా దొరకట్లేదు. కానీ నేనేమి కావాలని చేయలేదు కదా. అక్కడేదో ఉంది, ఏదో బంగ్లాలా ఉంది. అది మామూలు బంగ్లా కాదు, భూత్ బంగ్లాలా ఉంది. చాలా పాత బంగ్లాలో కనిపిస్తోంది. నీకు చాలా సంతోషంగా ఉండాలి కదా ఇంటికి తిరిగి వెళ్తున్నందుకు. పద వెళ్ళి చూద్దాం. అమ్మో వద్దు, మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారేమో. ప్లీజ్. అరే ఏంటి నువ్వు అలా భయపడుతున్నావు? నిన్ను నీ కుటుంబంతో కలుపుతున్నాను. థ్యాంక్ యూ చెప్పాను నాకు. నేను కాదు, మీరే వెళ్ళాలి అక్కడికి. ఎందుకంటే ఇంటికి వచ్చిన అల్లుడికి చాలా చక్కగా స్వాగతం చెప్తారు వాళ్ళందరూ. అరే స్వాగతం ఎలా పలుకుతారు? ఇంత రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉంటారు కదా. ఎందుకు నిద్రపోతారు? మీది భూత ప్రేత దెయ్యాల ఫ్యామిలీ కదా. అన్ని పనులు రాత్రులే చేసుకుంటుంటారు. పద వెళ్ళి అందరిని పలకరిద్దాం. వద్దు. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నీకు నా మీద జాలి కలగట్లేదా? ఎప్పటి నుంచో ఎత్తుకొని నడుస్తున్నాను. ఇప్పటికైనా దిగి నిలబడొచ్చు కదా. నేను వెళ్ళి ఫోన్ ఛార్జ్ చేసుకొని వస్తాను. నీకు వెల్కమ్ చెప్పడానికి మ్యూజిక్ కూడా వాయిస్తున్నారు. నువ్వు నడు, అక్కడి వరకు నడు. స్టాప్. నీకు దెబ్బ తగిలింది కదా, మరి ఎలా నడుస్తున్నావు? నువ్వు నాటకం ఆడుతున్నావా? లేదు, దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు తగ్గిపోయింది. నొప్పి తగ్గిపోతే నీకు ఆ మాత్రం తెలియలేదా? ఎప్పటి నుంచో ఎత్తుకొని నడుస్తున్నాను. అంటే అది
తగ్గిపోయింది కానీ ఎప్పుడు తగ్గిపోయిందో తెలియలేదు. నీకంతా తెలుసు. నువ్వు కావాలనే నన్ను టార్చర్ చేసావు. ఇప్పుడు నిజంగానే తోసేస్తాను నిన్ను. వద్దు వద్దు. ఒకవేళ నేను నిన్ను తోసానంటే మళ్ళీ నేనే ఎత్తుకుని నడవాలి, నేనే టార్చర్ అనుభవించాలి. నేను నీ సంగతి ఫోన్ చార్జ్ చేసుకున్న తర్వాత చెప్తాను. పద నాతో. లేదు, నేను మీతో లోపలికి రాను. నాకు చాలా భయంగా ఉంది. జోకులు వేస్తున్నావా? నువ్వు ఇలాంటి జోకుని లోపల మాత్రం వేయకు. దయ్యాలు కూడా నవ్వడం మొదలెట్టానుకో, అప్పుడు నాకు నిజంగానే భయం వేస్తుంది. పదం. వద్దు, నేను రాను. వద్దు. నన్ను అలా అనకండి. వద్దు. నీ చేతికేమైంది? అదే గుడి దగ్గర నువ్వు నన్ను లాక్కుంటే తీసుకుని వెళ్ళావు కదా. దయచేసి నా మాట విను ప్రవీణ్. వద్దు ప్రవీణ్, నేను చెప్పేది విను. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. ఏది ఏమైనా ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని తీరాల్సిందే బుల్బుల్. నువ్వు అతనితో మాట్లాడావు కదా, పని అయిపోతుంది కదా. నేను తనకు ఫోన్ చేశాను కానీ అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తను. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరే, నేను మళ్ళీ తర్వాత చేస్తాను. ఏమైంది? ప్రవీణ్, నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. నేను ఒంటరిగా అతన్ని కలుస్తాను. ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ప్రాబ్లం ఏంటని. ప్రవీణ్, నీకు విషయం అర్థం కావడం లేదు. యాక్చువల్లీ ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఒకవేళ కార్పొరేటర్ ఈ విషయంలో మాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకొని దేని గురించైనా అతను మా అమ్మతో మాట్లాడడానికి మా ఇంటికి వచ్చి నువ్వు అతని స్నేహితుడు అని తెలిస్తే అప్పుడు మా అమ్మ హెల్ప్ తీసుకోవడానికి నిరాకరించొచ్చు. నేను ఇప్పటికీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఇదొక్కటే నాకు మిగిలిన దారి. నేను ఇంకా కాంప్లికేషన్స్లో పడాలని అనుకోవడం లేదు. అది కాకుండా ప్రవీణ్, మనం కలిసి ఉంటే మన తలరాతలు కలిసి రావడం లేదు. అందుకే నువ్వు నీ స్నేహితుడికి దూరంగా ఉన్నావు, నేను మా అమ్మకి దూరంగా ఉన్నాను. ప్లీజ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ్. ఓకే. ఏమనుకుంటుంది అసలు? నేను ఒంటరిగా లోపలికి వెళ్ళలేనా? ఇక్కడ ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది కదా, అప్పుడు తనకు అర్థమవుతుంది. ఎందుకు తిరిగి వచ్చేసారు? అది నేను నీ గురించి ఆలోచించాను. ఒకవేళ నీకేమైనా జరిగితే నేను నాన్నమ్మకి ఏమని జవాబు చెప్పాలి? నేను చెప్పాను కదా లోపలికి రానని. ఎందుకు రావు? ఇది నీలే కదా. ఒకవేళ నువ్వు రాలేదనుకో మీ చుట్టాలందరికీ నా మీద కోపం వస్తుంది. రా. నిజం చెప్పండి, మీకు భయంగా ఉందా లేక బాధగా ఉందా? ఒకవేళ నిజంగానే నా బంధువులు లోపల ఉన్నారంటే మీ పరిస్థితి ఏమవుతుంది? అంటే నువ్వు దయ్యమని ఒప్పుకుంటున్నావా? అవును, దయ్యాని, భూతాని అన్నీ నేనే. చాలా నాకు సంతోషంగా ఉండాలంటే నువ్వు కూడా నాతో పాటు నీ కుటుంబ సభ్యుల దగ్గరికి రావాలి. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను లోపలికి తీసుకెళ్ళకండి. నాకు లోపలికి వస్తే ఇంకా భయం వేస్తుంది. భయపడకుండా పద, చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళతో కలిసి ఉంటే. వద్దు, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ వద్దు. రమ్మని చెప్తున్నాను కదా. వద్దు వద్దు. ఇలా అరిస్తే దయ్యం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది చూడటానికి ఎంత భయంకరంగా ఉందో, నిజానికి అంత భయంకరంగా ఉండదు. లోపల చాలా అందంగా ఉంటుంది. కానీ కానీ లోపల కరెంట్ పోయినట్టుందిగా. మీరు ఛార్జింగ్ ఎలా చేసుకుంటారు? మోసం చేస్తున్నారు వాళ్ళు మనల్ని. మోసమా? ఇలాంటి చోట్ల థీమ్ పార్టీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకునే పార్టీ థీమ్ హారర్ అయి ఉంటుంది. అందుకని దీన్ని ఈ విధంగా అలంకరించి పెట్టారు, ఎందుకంటే అందరూ భయపడాలని. చూడు, పార్టీల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. పార్టీ లైక్ రాక్ స్టార్. పద, లోపలికి వెళ్ళి అందరిని సర్ప్రైజ్ చేద్దాం. పద, రా వెళ్దాం.
నేను రాను. నువ్వు అసలు సరే మా కార్ పాడైపోయింది, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకుందాం అనొచ్చు. ఇక్కడ ఈ బంగ్లా చూసేసరికి మేమేమనుకున్నాం అంటే ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఏమైనా హెల్ప్ దొరుకుతుంది అనుకున్నాం. ప్లీజ్ హెల్ప్ సార్, ప్లీజ్. మై సెల్ఫ్ అభి, రాక్ స్టార్. ఇక తనేమో నాట్ ఇంపార్టెంట్ సార్. ఒకవేళ మీకు ఆటోగ్రాఫ్ కావాలంటే కనుక ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాను. మీ దగ్గర కెమెరా ఉందా? కెమెరా ఫోటో తీసుకుందాం. మీకు తెలుసు కదా సెల్ఫీ. నేను చాలా రోజులుగా మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇతను నిజంగానే మీ బంధువు అనుకుంటాను సార్.